హైదరాబాద్లో ఇల్లు నిర్మించాలి, ఇల్లు కొనాలి అనుకునేటువంటి మధ్యతరగతి వారికి ఇప్పుడు గండి మైసమ్మ ప్రాంతం ఒక వరంలా మారింది. గండి మైసమ్మ ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఇప్పుడు ఇల్లు లభ్యమవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది రానున్న రోజుల్లో మరింతగా పెరగబోతుంది అంటూ సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం గండి మైసమ్మ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు హైదరాబాద్లో ఏ ప్రాంతంలో ఇల్లు కొనాలన్నా కానీ కొంచెం అధిక ధరలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి గండి మైసమ్మ ఆ పరిసర ప్రాంతాలు అనేవి ఒక వరంలా మారాయి. ఆ గండి మైసమ్మ టెంపుల్ దగ్గర కానీ ఆ చుట్టుపక్కల మధ్యతరగతి వాళ్ళు ఎఫర్ట్ చేసేలాంత ప్రైజుల్లో అక్కడ మనకి ఇంటి నిర్మాణం చేసుకునేలాగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి గండి మైసమ్మ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ వాల్యూ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏం చెప్తారు? ఈ మార్కెట్ వాల్యూ అనేది మారుతుంటుంది. డెఫినెట్గా ప్రజలు ఎవరైతే ఉన్నారో మేజర్ డెవలప్డ్ సిటీస్లో కొనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. అటు గచ్చిబౌలి కానీ, కుకట్పల్లి కానీ, హైటెక్ సిటీ కానీ, ఈవెన్ తెల్లాపూర్, కొల్లూరు ఏదైతే దూరం అవి కూడా కొనలేవు, రేట్లు ఆకాశాన్ని అంతుకున్నాయి. అంటే అప్పుడు మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇంటికి అలా నిరాశగా మిగిలిపోద్ది అంటే నిరాశగా మిగలదండి. గవర్నమెంట్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ వరకు హైదరాబాద్ 4 డైరెక్షన్లో విస్తీర్ణం చేయడానికి ట్రై చేస్తుంది. మనకి అది దేవుడి వరం. సార్, మధ్యతరగతి ప్రజలు ఒక ఇండిపెండెంట్ హౌస్ని నిర్మించుకోవాలి అనుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏ ప్రాంతాలు వారికి అందుబాటులో ఉన్నాయి అంటే ఏం చెప్తారు? దీనికి 2 విధాలుగా ఆన్సర్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఒకలా ఉంటుంది మన ఆన్సర్. మనం కట్టుకొని ఉండాలంటే ఒకలా ఉంటుంది ఆన్సర్. కట్టుకొని ఉండడానికి మీకు సిటీకి 20-30 కిలోమీటర్స్ కొనే పరిస్థితి లేదు. సో మెయిన్ సిటీ అంటే బంజారా హిల్స్ లేదా జూబ్లీ హిల్స్ అని చెప్తాను. ఇక్కడ నుండి ఓఆర్ఆర్ వరకు ఆల్మోస్ట్ బాగా అందుకునేది. ఓఆర్ఆర్ అంటే 25-30 కిలోమీటర్స్. ఇప్పుడు బాచుపల్లి కానీ, మియాపూర్ కానీ, అమీన్పూర్, తుక్కుగూడ తర్వాత శ్రీశైలం హైవేలో కానీ, ఇటు గండి మైసమ్మ కానీ, ఇటు చౌటుప్పల్ దాటిన తర్వాత ఉప్పల్ అన్ని సిటీ నుండి మీకు 25-30 కిలోమీటర్స్ లోపు అనేది మర్చిపోండి. ఒక లోన్ కొనుక్కోవాలంటే కోట్లలోనే ఉండాలి. లక్షల్లో ఉన్నాయంటే మీరు నాగారం, అటు యాప్రాల్ అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో సిటీ అయితే మనం ఏ సైడ్ కొనుక్కోవాలనేది మీ రిక్వైర్మెంట్. మీరు ఎక్కడ పని చేస్తారు, మీకు స్థలం అంటే మీరు పనిచేసే ప్లేస్ ఏంటి, లేకపోతే మీరు బిజినెస్ చేసే స్థలం ఏది, దాని దగ్గర ఎక్కడికి వెళ్ళినా మెయిన్ సిటీస్ కుకట్పల్లి, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ కొనే పరిస్థితి లేదు. ఓకే, అవి దాటి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడ టచ్ అవుతుంది చూసారు. ఇప్పుడు ఈవెన్ సంగారెడ్డి దగ్గర కూడా కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. ముంబై హైవేలో, బెంగళూరు హైవే. గండి మైసమ్మ ప్రాంతంలో ఎలా ఉంది? గండి మైసమ్మ డెవలప్ అవుతుందండి. కాదు అంత ఇంకొద్ది టైం పడుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం కొనుక్కునే స్థాయిలో ఉన్నాయి రేట్లు. మాత్రం ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అప్కమింగ్ ఏరియాలో మంచి గ్రోత్ ఉంటుంది. ఎక్కడైనా మనం తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కుంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అక్కడ గజం ఇప్పుడు ఎంత వాల్యూ చేసే అవకాశం ఉంది అంటే లొకేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మేబీ రేట్ నాకు కరెక్ట్ ఒకసారి రీచెక్ చేయాలి. ఆ రేట్లు మనం చూసుకుంటే గజం ఎక్కడ కూడా 50,000, 60,000, 40,000 అంటే మెయిన్ రోడ్ అయితే ఒకలా ఉంటుంది. మెయిన్ రోడ్ సైడ్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. అంటే గండి మైసమ్మ దగ్గర కూడా 50,000 ఉండే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ సైడ్ మీకు దొరకదు. హైవే బిట్లు అన్నీ ఆల్రెడీ కొనేసి ఉన్నాయి. మెయిన్ రోడ్ నుండి లోన్కి వెళ్తే 25,000 కూడా దొరకవచ్చు. అప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ గురించి మాట్లాడి లొకేషన్ బట్టి మాట్లాడతాం. ఇప్పుడు ఈ రోడ్డుకు ఉన్న ప్రాముఖ్యత యూసఫ్ గూడకి వెళ్తే లేకపోవచ్చు. శ్రీనగర్, బంజారా హిల్స్ ఉన్నాం మనం. యూసఫ్ గూడ డిఫరెంట్ మార్కెట్, సనత్ నగర్ డిఫరెంట్ మార్కెట్, ఇంకా అట్లా పోతే ప్రగతి నగర్ డిఫరెంట్ మార్కెట్, నిజాంపేట్ డిఫరెంట్ మార్కెట్. సో లొకేషన్ బట్టి, ఏరియా బట్టి రేట్లు మారుతుంటాయి. అక్కడ ఇప్పుడు కుకట్పల్లి ఫుల్లీ డెవలప్డ్, దిల్సుఖ్ నగర్ ఫుల్లీ డెవలప్డ్, గచ్చిబౌలి ఫుల్లీ డెవలప్డ్. మేము మొన్న ఫారినర్ ఎన్ఆర్ఐని తీసుకొని వెళ్ళాం. నైట్ 10 o'clock వస్తున్నాం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇదేంటి బాబు న్యూ జెర్సీ కంటే ఇలా ఉంది, బిల్డింగ్ ఇలా ఉన్నాయి అన్నారు. ఆయన కూడా 20 years తర్వాత వచ్చాడు ఇండియాకి. సో ఏమంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా పట్టిందల్లా బంగారం అవుతుంది. సో సిటీకి 30-40 కిలోమీటర్లు వెళ్తేనే మీరు కొనుక్కునే అఫోర్డబిలిటీ ఉంది సామాన్య ప్రజలు. సిటీకి దగ్గర వస్తున్న కొద్ది రేట్లు ఎప్పుడు పెరుగుతుంటాయి. సిటీకి దూరంగా వెళ్తున్న కొద్ది రేటు ఎందుకు రేట్లు తక్కువ ఉంటాయంటే అక్కడ ట్రావెల్ టైం ఉంటుంది. సపోజ్ మీరు ఆఫీస్ బంజారా హిల్స్ ఉంది,
మీరు ఇప్పుడు ఎక్కడో మల్కాజ్గిరి దాటి ఏఎస్ రావు నగర్లో ఉన్నారు. ఏఎస్ రావు నగర్ రావడం మీ రోజు ఎంత టైం పడుతుంది, ఫ్యూచర్ పెట్రోల్ ఫీల్ అవుతుంది, ప్లస్ మీ బాడీ టైర్డ్నెస్ ఉంటుంది. జితనా ఆట అవుతున్నా రెడ్డి, నువ్వు ఎంత దూరంగా వెళ్తే ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఏం చేస్తే వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్, హస్బెండ్, నాలుగు ఇష్యూలు ఉన్నాయి, 4 వేరియబుల్. ఈ 4గిట్లో ఇద్దరైతే కాంప్రమైజ్ అవ్వాలి. పిల్లలు అవుతారు, పిల్లలు ఎవరు, చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళు ఎవరు అవ్వాల్సిన వైఫ్, హస్బెండ్. సో ఆ పాయింట్, సెంటర్ పాయింట్ ఎత్తుకొని గండి మైసమ్మ కొనుక్కోవాలి, లేకపోతే కోంపల్లి మేడ్చల్ దాకా కూడా వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్, తూపురాన్ దాకా వెళ్తున్నాయి ల్యాండ్ అయితే. సో ప్రతి నార్త్ సైడ్ కానీ, ఈస్ట్ సైడ్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, సౌత్ సైడ్ కానీ. ఇప్పుడు వికారాబాద్, నేను మొన్న నవాపేటలో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 100 పైన గేటెడ్ కమిటీలు ఉన్నాయి. అక్కడ మెయిన్ రోడ్ పక్కన రేట్ చూసుకుంటే 20,000 ఉంది పర్ గజం. ఇక్కడికి 60 కిలోమీటర్ దూరం నవాపేట, మోకిలా, శంకర్పల్లి, మెహతాబ్ఖాన్ కూడా, నవాపేట్, వికారాబాద్. సో మోకిలాలో పెద్ద పెద్ద బిల్డర్స్ 70 నుండి 80,000 గజం అమ్ముతున్నారు. శంకర్పల్లిలో 40-50,000 ఉంది. నవాపేటలో 20,000 ఉంది. అంటే శంకర్పల్లి నుండి నవాపేటకి మీకు ఆల్మోస్ట్ 15-18 కిలోమీటర్స్. అంత దూరం వెళ్తే ఓఆర్ఆర్కి ½ అన్ అవర్ డ్రైవ్. ఏదైనా నేను చెప్పిన ఏరియాలు, ఇటు షాద్నగర్ కానీ, ఇటు సంగారెడ్డి తర్వాత కానీ, ఇటు మన సుచిత్ర ముందుకి కొంపల్లి లేనెల్ అది కానీ, ఎటుపక్క చూసుకున్నా ఈస్ట్లో ఇప్పుడు చూసుకుంటే ఉప్పల్, చౌటుప్పల్ దాకా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వెళ్ళిపోయినాయి. అక్కడ కూడా ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే 1 crore తక్కువ దొరకదు మీకు. చౌటుప్పల్ ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్స్ ఉంటుంది ఆన్ ద వే టు యాదగిరిగుట్ట, బీబీ నగర్. సో ఏ ఏరియాలైనా పెట్టి ప్లాన్ చేసుకోవాలి. బేసిక్గా చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే, నా పర్పస్ నెక్స్ట్ 10 years నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ ఉండిపోతాను, నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, నాకు లోన్ ఎంత ఉంది, ఎలిజిబిలిటీ, అవి చూసుకొని దాని బట్టి డెసిషన్ తీసుకొని. అందుకని మేము ఏం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఎవరైనా పెట్టాలనుకుంటే నేను ఆల్వేస్ సజెస్ట్ చేసేది, మీరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ దగ్గర మోసపోకూడదు. ఫ్రీ లాంచ్లో మనం అంతకుముందు మాట్లాడడం కొనుక్కోకూడదు. ఎవరైనా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే వారు ఆ ఏరియాలో గ్రిప్ ఉండి వాళ్ళు మొత్తం చెప్తారు. ఓకే. రెండోది డాక్యుమెంట్స్లో ఈ లీగల్ ఒపీనియన్ కానీ, ఈసీ కానీ, లింక్డ్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. డబ్బులు అవుతాయని లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత ఇబ్బంది పడతాం. సో దీని మీద ఎవరికైనా మరింత డీటెయిల్స్ కావాలంటే మనకు కాల్ చేస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.